నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా హుస్సేన్ సాగర్ నిండుకొండను తలపిస్తుంది. బంజారా, పికెట్, కుకట్పల్లి నాలా నుంచి భారీ వరద పోటెత్తడంతో హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్కు చేరింది. దీంతో తూముల ద్వారా ఎప్పటికప్పుడు వరద నీటిని మూసీ నదిలోకి పంపిస్తున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు షెల్టర్ జోన్లకు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలైకి అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో 2 రోజుల వరకు కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు హుస్సేన్ సాగర్ కానివ్వండి, ఇటు 2 జంట జలాశయాలు 2 కూడా నిండుకుండను తలపిస్తున్నాయి. ఒకవైపు జంట జలాశయాలు, మరోవైపు హుస్సేన్ సాగర్ నిండుకుండలో తలపిస్తున్నందుకు ఆనందం ఉన్నా, మరోవైపు అధికారులు అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే అప్రమత్తం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ తూముల దగ్గర ఉన్నాము. హుస్సేన్ సాగర్ కున్న ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటి ప్రమాదకర స్థాయికి చేరిపోయిందని చెప్పుకోవచ్చు. దీంతో తూముల నుంచి అయితే అధికారులు వాటర్ అంతా కూడా వరదనంతా కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఇన్ఫ్లో వచ్చేసి ప్రస్తుతం ప్రెసెంట్ వాటర్ లెవెల్ చూసుకుంటే 513.45 మీటర్లు ఉంటే ఇన్ఫ్లో వచ్చేసి 680 క్యూసెక్స్, ఆ తర్వాత అవుట్ ఫ్లో వచ్చేసి 895 క్యూసెక్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. భారీగా వరద నీరు వస్తుంది. అంతేకాకుండా హుస్సేన్ సాగర్ పర్యావక ప్రాంతాలలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే అధికారులు అప్రమత్తం చేశారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో హై అలర్ట్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మూసీ నది పర్యావక ప్రాంతాలలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఒకవేళ వరద ఉధృతి పెరిగి మరో 2 రోజుల వరకు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి అందులోనూ ఈ రోజు మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కొనసాగే అవకాశం ఉంది. అందుకని అధికారులు అయితే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల కోసం అయితే షెల్టర్ జోన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ వారిని ఆ షెల్టర్ జోన్స్ కి తరలించి, అంటే వరద ఉధృతి పెరిగి ప్రమాదకర స్థాయికి చేరినప్పుడు వారిని షెల్టర్ జోన్స్ కి పంపిస్తామన్నట్టుగా అధికారులు చెప్పడం జరిగింది. మొత్తంగా హైదరాబాద్ నగరంలో మరో 2 రోజుల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ నగరంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేగా మొత్తంగా కూడా హుస్సేన్ సాగర్ వరద ఉధృతి పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వరద FTL లెవెల్ దాటి మరి ప్రమాదకర స్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మొత్తంగా నగర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ అధికారులు అయితే హై అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక్కడ అటు మూసీ నది పరివాహక ప్రాంతాల వాళ్ళను కూడా హై అలర్ట్ జారీ చేసి వారిని కూడా అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఓవర్ టు స్టూడియో.